యేసుక్రీస్తు నామంలో మీ అందరికి వందనాలు. ఏబు గ్రంథము 5వ అధ్యాయం 15, 21 వచనాలు. జీవి జీవితం ప్రతి ఒక్కరికి కష్టాలతో వస్తుంది. మనం ఎదుర్కొనే సమస్యలు, బాధలు, అనిశ్చితి ఇవన్నీ సహజం. కానీ ఏబు 5వ అధ్యాయం 15, 21లో మనకు ఒక విన్నపం ఉంది. దేవుడు కష్టాల్లోనూ మనకు శాంతిని, ఆశను, విముక్తిని ఇస్తాడు. ఒకటి, కష్టాల్లో దేవుని రక్షణ. 15 ఈ వచనం చెప్తుంది, బలాఢ్యుల నోటి ఖడ్గము నుండి, వారి చేతిలో నుండి ఆయన దరిద్రులను రక్షించును. కష్టాల్లోనూ దేవుడు మనకు రక్షణను అందిస్తాడు. కష్టం ఎంతగానైనా ఆయన మనకు ఒక వెలుగు చూపిస్తాడు. ఇది మనకు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన సత్యం. మనకు సమస్యలన్నిటినీ పరిష్కరించే శక్తి దేవుని చేతిలోనే ఉంది. రెండవదిగా, శిక్షలో ఆశ. 17, 18 వచనాల్లో చెప్పబడింది, దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు. కష్టం, శిక్ష మన ఆత్మకు శుద్ధి చేస్తుంది. మన జీవితంలో ఎదురయ్యే బాధలు, అనుభవాలు, గాయాలు ఇవన్నీ ఒక పునరుద్ధరణ ప్రక్రియ. దేవుడు ఆ గాయాలను కట్టి మనకు బలాన్ని ఇస్తాడు. కష్టం మనకు ఒక బోధన, ప్రేమ పాఠం. మూడవదిగా, కష్టాల్లో ఆశ మరియు విముక్తి. 19 వచనం, 20 వచనంలో మనకు ఓ వాగ్దానం ఉంది. 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును. ఆకలి, యుద్ధం, మరణం ఇవన్నీ మనకు భయాన్ని ఇవ్వవచ్చు. కానీ దేవుడు మనను విడిచిపెట్టడు. మన కష్టాలను ఆయన పరిపూర్ణ ప్రేమలోకి మార్చి మనకు శాంతినిస్తాడు. 4వది, జీవితం 21లో ఉంది. నోటి మాట చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాచేయను. కష్టాల్లోనూ దేవుని ప్రేమను గుర్తించాలి. అది మనను భయంకర పరిస్థితుల మధ్యలో నిలవబెడుతుంది. కష్టాన్ని శిక్షగా కాకుండా శుద్ధి చేసే మార్గంగా భావించగలము. మనకు శక్తినిస్తుంది. చివరిగా మరియు పిలుపు, కష్టాలు మనకు భయాన్ని మాత్రమే కాదు, ఒక పాఠం, అవకాశం. దేవుడు మన కష్టాలను మనకు ఉంటాడు. మన గాయాలను కట్టి మనకు శక్తినిస్తాడు. ఆ విశ్వాసంతో మనం ముందుకు సాగాలి. మనం ఎంత వెనుకబడినా ఆయన ప్రేమ మనను ఇప్పటికీ వదలదు. ప్రార్థన. ప్రభువా, కష్టాల్లోనూ నీవు నాతో ఉన్నావని ధన్యవాదాలు. నన్ను నీ ప్రేమలో నిలిపి భయాన్ని దాటించే శక్తి నందించుము. నిన్ను